వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్. ఈరోజు పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 కప్పు నీళ్లు స్టవ్ మీద వేడి చేసుకుంటూ దానిలో 1 స్పూన్ షుగర్, చిటికెడు సాల్ట్, టీ స్పూన్ నెయ్యి వేసి నీళ్లు మరిగిన తర్వాత 1 కప్పు బియ్యం పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా పిండిని ఇలా ఉక్కబెట్టుకోవాలి. ఆ పిండి ముద్దని చల్లారిన తర్వాత అవసరమైతే తడి చేయి చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా పాలకాయలుగా చేసుకోవాలి. తరువాత పాలు స్టవ్ మీద పెట్టి అవి పొంగుతుండగా ఇలా పాలకాయలను వేసుకుంటూ ఉండాలి. తగినంత బెల్లం తురుముని వేసుకుని కదుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత నిమ్మకాయంతా ఉక్కపెట్టిన పిండిలో వేడి పాలను వేసి ఇలా పలుచుగా కలుపుకొని వాటిని కూడా స్టవ్ పైన ఉడుకుతున్న పాల తాలికల మిశ్రమంలో పోసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కదుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే పాల తాలికలు రెడీ. గణపతికి ఇష్టమైన ఈ పాల తాలికలను వినాయకుడికి నివేదన చెయ్యండి.